శాసనమండలి కొత్త బిల్డింగ్ ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి కొత్త బిల్డింగ్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిల్డింగ్ ప్రారంభం తర్వాత సమావేశ మందిరంలోకి వెళ్లారు సీఎం, మండలి చైర్మన్. సభ్యులకు ఏర్పాటు చేసిన సీట్లను పరిశీలించారు. సభలో చైర్మన్, స్పీకర్ తో కలిసి కూర్చున్నారు సీఎం. అక్కడి నుంచి చైర్మన్ ఛాంబర్ కు వెళ్లారు నేతలు. మండలి చైర్మన్ గుత్తాను ఆయన చైర్లో కూర్చోబెట్టి శాలువాతో సత్కరించారు ముఖ్యమంత్రి. అత్యాధునిక హంగులతో రెనోవేషన్ చేసిన మండలి భవనం పనులు చేశారు. ఈ నెల 16 నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు ఇక్కడి నుంచి జరగనున్నాయి. 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారు. ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంది. బిల్డింగ్ మొత్తం రెనోవేషన్ చేశారు. ఈ కొత్త బిల్డింగ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అధికారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి డోకా లేదని ఇప్పటికే తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.